ఫలితాల విడుదలకు ముందే తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ముఖ్యంగా టీవీకే అధినేత హీరో విజయ్ చుట్టూ ఇప్పుడు రాజకీయ పరిణామాలు శరవేగంగా కదులుతున్నాయి. ఎందుకంటే ఎన్నికల పోలింగ్ ముగిసింది, రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. 85% మేర పోలింగ్ నమోదైంది. గతంలో ఎప్పుడు కూడా నమోదు కానటువంటి విధంగా 50 సంవత్సరాల రికార్డును బ్రేక్ చేస్తూ 25 లక్షల ఓటర్లు అధికంగా వచ్చి పోలింగ్లో పాల్గొనడం జరిగింది. దీంతో తమిళనాడులో కొత్త పార్టీ అధికారంలోకి ఏమైనా రాబోతుందా, టీవీకే ఘన విజయం సాధించబోతుందా, విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం ఏమన్నా ఉందా, ఇలాంటి ఆసక్తికరమైనటువంటి అంశాలతోటి రాష్ట్ర వ్యాప్తంగా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకవేళ టీవీకే అధికారంలోకి రాకపోయినా కూడా పక్కా ప్లాన్ తోటి ప్లాన్ బిని అమలు చేసేటువంటి విధంగా ఇప్పటికే టీవీకే అధినేత విజయ్ దాంట్లో పావులు కదుపుతున్నట్టుగా కూడా కనబడుతుంది. దానిలో భాగంగా రాజా విందు ఇప్పుడు ఏప్రిల్ 29న జరగబోతున్నటువంటి విందు రాజకీయము తమిళనాడులో చర్చనీయాంశంగా మారింది. అండ్ అలాగే విజయ్ ఇదే సందర్భంలో ఆస్ట్రేలియాకి వెళ్ళేటువంటి అంశం పైన కూడా చర్చ కొనసాగుతుంది. ఈ విదేశాలకు వెళ్ళేటువంటి అంశంలో ఏం జరుగుతుంది అసలు తమిళనాడులో, ఈ మీటింగ్ వెనుక, ఆ రహస్య మీటింగ్ వెనుక జరిగేటువంటి పరిణామాలు ఏంటి, పేరుకు రాజా విందు అనేటువంటి అంశం ప్రస్తావిస్తున్నప్పటికీ ఈ విందు రాజకీయం వెనుక అంటే చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే ఈ యొక్క పోలింగ్లో పాల్గొన్నటువంటి 233 నియోజకవర్గాలలో పనిచేసినటువంటి వారు, జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వం, ఈ యొక్క పోలింగ్ కేంద్రంలో ఉన్నటువంటి వారందరూ కూడా అప్పటి వరకు పాల్గొన్నటువంటి ఈ యొక్క పార్టీకి పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కానీ, బూత్ స్థాయిలో పనిచేసిన వాళ్ళందరికీ కానీ, జిల్లా స్థాయి నాయకులందరికీ కానీ, నియోజకవర్గ వాళ్ళందరికీ కూడా, వీళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలపడం కోసం 223 అభ్యర్థులతో పాటు జిల్లా నాయకులకు వారందరికీ ఏప్రిల్ 29వ రోజున రాజా విందు పేరుతో విజయ్ ఒక లంచ్ ప్రోగ్రామ్ అరేంజ్ చేయబోతున్నారు, విందు ప్రోగ్రామ్. అయితే ఇది పైకి కృతజ్ఞత విందులా కనిపిస్తున్నప్పటికీ కూడా ప్లాన్ బిలో భాగంగా దానికి సంబంధించినటువంటి అంశాలను దీంట్లో ప్రధానంగా మాట్లాడుకునేటువంటి అవకాశం ఉంది ఈ భేటీలో అనేది ఇంటర్నల్గా తెలుస్తున్నటువంటి విషయం. ఎందుకంటే ఇప్పటికే ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి, పొలిటికల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి అంచనాల ప్రకారం అన్నాడీఎంకే పట్టుకోల్పోయినటువంటి దక్షిణ తమిళనాడులో ఉన్నటువంటి అనేక జిల్లాలలో కూడా ఇప్పుడు టీవీకే చాలా బలంగా పుంజుకుంది. ఆ జిల్లాలలో టీవీకే చాలా ఎక్కువ మార్జిన్ని ఇప్పుడు సాధించబోతుంది అనేటువంటి ఒక అంచనా వ్యక్తమవుతుంది పొలిటికల్ అనలిస్టుల నుంచి. అండ్ అలాగే రాజధాని చెన్నైలో కూడా చాలా నియోజకవర్గాలలో, తమిళనాడులో రాజధానిగా ఉన్నటువంటి చెన్నైలో చాలా నియోజకవర్గాలలో విజయ్ ఇంపాక్ట్ చాలా స్పష్టంగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. 3-4 నియోజకవర్గాలకు పైన ఎక్కువ ఇంకా నియోజకవర్గాలలో విజయ్కి పడ్డటువంటి ఓట్లు అంటే టీవీకేకి పడ్డటువంటి ఓట్లే అక్కడ గెలుపుని డిసైడ్ చేయబోతున్నాయి అనేటువంటి ఒక అంచనాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సో ఇలా చాలా క్లియర్గా కనిపిస్తుంది. విజయ్ గెలుస్తాడా, టీవీకి అధికారంలోకి వస్తుందా, ముఖ్యమంత్రి అవుతాడనే విషయాన్ని పక్కన పెడితే గతంలో కమల్ హాసన్ పార్టీ పెట్టాడు, విఫలమైపోయాడు, అంత పెద్ద ఇంపాక్ట్ చూపించలేదు. అంతకుముందు ఇంకొక హీరో పెట్టాడు, అది కూడా అంత ఇంపాక్ట్ చూపించలేదు. కానీ విజయ్ దళపతి పెట్టినటువంటి ఈ టీవీకే పార్టీ మాత్రం ఒక సంచలనానికి వేదిక అయిపోయింది. తాను పూర్తి స్థాయిలో గెలవకపోయినా, ముఖ్యమంత్రిగా పీఠాన్ని అధిరోహించకపోయినా సింగిల్ పార్టీగా, కానీ ప్లాన్ బి ప్రకారం చాలా కీలకంగా మారేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మెజారిటీ సీట్లు సంపాదించుకొని అక్కడ హంగు వస్తే తమిళనాడులో అన్నాడీఎంకేకి, డిఎంకేకి మెజారిటీ సీట్లు రాకపోతే టీవీకేకు వచ్చేటువంటి ఆ కీలకమైనటువంటి 15 నుంచి 30 సీట్లే కానీ, లేకుంటే 20 నుంచి 40 సీట్లే కానీ, లేకుంటే 10 నుంచి 20 సీట్లే కానీ ఎన్నొస్తాయని అవే చాలా కీలకంగా మారేటువంటి అవకాశం కనిపిస్తుంది. దానిలో భాగంగా అప్పుడు ఆటోమేటిక్గా అన్నా డిఎంకే కానీ, డిఎంకే కానీ విజయ్ సపోర్ట్ అనేది చాలా కీలకంగా మారుతుంది. విజయ్ని అక్కడ ఆ యొక్క మద్దతు కోరుకోవడం కంపల్సరీగా మారుతుంది. ఇదే ప్లాన్ బిలో భాగంగా ఇప్పుడు విజయ్ ముందడుగు వేయబోతున్నాడు. సో ప్లాన్ బిలో 2 అంశాలు ప్రధానంగా ఉన్నాయి. ఒకటి, ఒకవేళ పార్టీ అధికారంలోకి రాకపోతే క్రియాశీలకంగా ఎక్కువ సీట్లను కనుక రాబట్టుకుంటే ఏం చేయాలి, అధికార పార్టీ మద్దతు ఇవ్వాలి, ఎవరికైనా కంప్లీట్గా ప్రతిపక్షంలోనే ఉండాలా, మద్దతు ఇస్తే పార్టీకి ఎంతమంది ఎమ్మెల్యేలు గెలుస్తారు, వారికి ఎలాంటి పదవులను ఇస్తారు అనేటువంటి ఒక అంశం. ప్లాన్ బిలో ఇంకొక అంశం ఏంటంటే ఈ యొక్క ఎన్నికల ఫలితాలతోనే ఇక్కడితోనే ఇక అంతా అయిపోలేదు, ఇప్పుడే మొదలైంది అనేటువంటి విషయాన్ని ప్రజల్లోకి స్పష్టంగా తీసుకువెళ్ళడం, సంస్థాగతమైనటువంటి పార్టీ నిర్మాణానికి పునాదులు వేయడం, ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యల పట్ల ప్రజాగలాన్ని వినిపిస్తూ వారి వెంట పోరాటం చేయడానికి ముందడుగు వేయడం. అండ్ అలాగే ఒకవేళ ఈ యొక్క ఎన్నికల్లో ఫలితాలు ఇంకా రాబోతున్నాయి కాబట్టి 2-3 రోజులలో పెద్దగా అధికారంలోకి రాకపోతే వచ్చేటువంటి మున్సిపల్ ఎన్నికలు ఏదైతే ఉన్నాయో దాంట్లో చాలా క్లియర్గా మనం ముందడుగు వేయడానికి, ఆ మున్సిపల్ ఎన్నికల్లోనైనా
పూర్తి స్థాయిలో టీవీకే మెజారిటీ సాధించడం కోసం ప్రయత్నాలు చేయడానికి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఈ రకమైనటువంటి ప్లాన్ బేస్లతోటి ముందుకు వెళ్ళబోతుంది టీవీకే. అందులో భాగంగానే ఇప్పుడు జరగబోతున్నటువంటి ఏప్రిల్ 29 రాజా విందులో చాలా విషయాలు అంశాలు ప్రస్తావనకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. అనేక ఈ యొక్క మీటింగ్ విషయం పైన అనేక చర్చలు కొనసాగుతున్నాయి తమిళనాడులో. ఎందుకంటే అలాగే ఆస్ట్రేలియా కూడా విజయ్ వెళ్ళబోతున్నట్టుగా ఒక సమాచారం తెలుస్తుంది. అఫీషియల్గా ఇంకా కన్ఫర్మేషన్ లేదు. బట్ అందుతున్నటువంటి పైకి తెలుస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇప్పటి వరకు ఎన్నికల ర్యాలీలో తిరిగారు, బిజీగా ఎండల్లో కొంత అలసట చెందారు కాబట్టి ఇంకా రిజల్ట్కి ఇంకా 4-5 డేస్ టైం ఉంది కాబట్టి ఈ గ్యాప్లో ఒక 2-3 డేస్ అలా విదేశాలకు వెళ్ళి కొంత రిలాక్స్ అయ్యి రావడం కోసం అలా ట్రిప్ వెళ్తున్నారంటూ కూడా ప్రచారానికి తెలుస్తుంది. కానీ దీని వెనుక కూడా ఇంకేదో బలమైనటువంటి కారణమే ఉండి ఉంటుంది అనేటువంటి చర్చ టీవీకే శ్రేణుల్లో కొనసాగుతుంది. విజయ్ ఈ టైంలో 4-5 రోజుల్లో ఫలితాలు ఉన్నటువంటి సమయంలో అక్కడికి వెళ్తున్నారంటే ఇక్కడ రాజకీయ వ్యూహాలకు సంబంధించినటువంటి అంశాల కోసమేనా, లేదా నిజంగానే రిలాక్స్ మోడ్లోకి వెళ్ళడానికి వెళ్తున్నటువంటి ప్రయాణమేనా అనేటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఏదేమైనా కూడా తమిళ రాజకీయాలు ఫలితాలకు ముందే పోలింగ్ అయిపోయిన తెల్లారి నుంచి మొదలయ్యాయి. అక్కడ వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ విషయం పక్కన పెడితే అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా నిశితంగా గమనిస్తున్నారు రాజకీయ పార్టీలన్నీ కూడా. అందుకే పోలింగ్ తర్వాత నుంచి ఎక్కువ ఎవరు కూడా టీవీకేను విమర్శించేటువంటి పరిస్థితి అంతకుముందు అన్నారు. ర్యాలీలో తిట్టారు, ఎలక్షన్ క్యాంపెయిన్లో తిట్టేశారు, రకరకాలుగా విజయ్ని కూడా మాట్లాడినారు. కానీ పోలింగ్ అయిపోయిన తర్వాత అంతా సైలెంట్గా అయిపోయారు. ఇప్పుడు ఎలాంటి రాజకీయ విమర్శలు కానీ విజయ్ పైన కాంట్రవర్సీ కానీ ఇలాంటిది ఏదీ లేదు, అంత కామ్ అయిపోయింది. ఎందుకంటే విజయ్ అవసరం ఇప్పుడు అక్కడ డిఎంకేకి కానీ అన్నా డిఎంకేకి కానీ ఉంది. ఇన్ కేస్ భారీగా పెరిగినటువంటి ఈ యొక్క పోలింగ్ శాతము 25 లక్షల ఓటర్లు పెరిగినటువంటి యువత సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. వీరు కనుక గంపగుత్తగా విజయ్కి వేస్తే ఆశ్చర్యపోనవసరం లేదు. విజయే అక్కడ సింగిల్ పార్టీ మెజారిటీ సాధించి అధికారంలోకి వచ్చేటువంటి అవకాశాన్ని కూడా తీసి పారేయలేం. గతంలో ఇలాంటి చరిత్రలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో అదే జరిగింది. అప్పట్లో సినీ నటుడు పార్టీ పెడితే తమిళనాడులో కూడా అంతకుముందు గతంలో జరిగింది. సో ప్రస్తుతానికి తమిళనాడులో జరుగుతున్నటువంటి పొలిటికల్ హీట్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా మారింది.